ఇవాళైతే నేను మన హోమ్ టూర్ చేస్తాను. కొత్తిల్లు ఇంతవరకు కట్టిన అంతా చూపెట్టేస్తా. ఇగో మన 2 బండ్లు చెట్టు కింద పెట్టి పడి తెంగిన. చిన్నపోరుడు ఈయనే ఉన్నాడు, పెద్దోడు ఈయనే ఉన్నాడు. మన ఇల్లు కూడా మొత్తం నేను చూపెడతా రాండి మీకు. ఇక అక్కడ ఉంటుంది కథ. లోపలికి పోయిన తర్వాత మొత్తం అయితే కంప్లీట్ కాలేదు, కొంతవరకు అయింది. అయినంతవరకు మీకు నేను చూపెడతా. ఇగో ఆయననే అజయ్ బ్రో అన్నమాట. మొత్తం పెద్ద మేస్త్రి కంటే పెద్దోడు. ఇక ఈయన లేకుంటే అంత ఉత్తదే అన్నమాట. ఇక చూసినావా, అందుకే మనోడు అటు తిరిగి చూస్తాడు. ఎక్కువ చూపెట్టలేకపోతే షార్ట్లో నేను. అందుకే కింద ఫ్లోరు మీద ఫ్లోర్ అన్నమాట. మీద కొంతవరకు కంప్లీట్ అవుతుంది, కింద కొంతవరకు అయితే కంప్లీట్ అవుతుంది. ఇది 2 బెడ్రూమ్స్, ఇది హాలు, ఇది కిచెను, ఇది ఒక బెడ్రూము. మీద మొత్తం సీలింగ్ వర్క్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకొంచెం పెయింటింగ్ అది ఇది కొంచెం బ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఈ రూమ్ సంవత్సరం ఇట్లున్నది మీద. అది చూడు, అంటే ఒక్కొక్క రూమ్లో సపరేట్ డిజైన్, అన్ని డిజైన్లు ఒకటే రూమ్లో వేయలే అనమాట. ప్రతి ఒక్క రూమ్లో ఒక్కొక్క డిజైన్ అయితే చేసేసినాం. ఈ హాల్ మీద చూడు ఎట్లున్నదో. ఇగో మళ్ళీ ఇది పూజ గది అనమాట. ఈ పూజ గదిలో కూడా స్వస్తిక్ సింబల్ అయితే వేయించేసినాం మీద. ఇంకా డీటెయిల్గా మన హౌస్ గురించి తెలియనంటే కింద ఫ్లోర్ మీద ఫ్లోర్ దాని మీద ఏది ఉన్నదో అంత తెలియనంటే నేను 10 నుంచి 15 నిమిషాల వీడియో చేసిన. ఈ షార్ట్ వచ్చిన ఒక 2-3 రోజులలో ఆ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాను అనమాట. దాన్ని అయితే చూడరు మావ. మరిగా మనం మీది పోవాలంటే ఇగో ఇట్లా వాటి లోపలికి వెళ్ళి మెట్లు ఉన్నాయి, మళ్ళీ బయట నుంచి కూడా మెట్లు ఉన్నాయి. ఈ ఫుల్ వీడియో చూస్తేనే మన ఇల్లు మొత్తం ఎట్లున్నాయి మీకు అర్థమవుతుంది అనమాట. రైట్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మావా.